అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఎవరైనా అడ్డంగా మాట్లాడుతుంటే ఎందుకు రాలా ఆంబోతులో వరుతావు అంటారు కదా. నిజంగా అంబటి రాంబాబుని చూస్తే అలా అనాలనిపిస్తుంది. అండ్ చాలామంది అంబటి అనే దానికంటే కూడా ఆంబోత్ అనే సంబోధిస్తూ ఉంటారు. నిజంగా అలా అనడంలో ఏమాత్రం తప్పు లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఆయన అనేక విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉంటారు, అది సాధారణం. కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా ప్రజలకు రక్షణ కవచంగా నిలబడే పోలీసుల విషయంలో అంబటి వ్యవహరించిన తీరు అనేది చాలా అసహ్యకరంగా అనిపించింది. నిజంగా ఆంబోతు రాంబాబు అని ఆయన చాలామంది అనడానికి సూటబుల్ పర్సన్గా ఆయన కనిపించారు. ఎందుకంటే గంజాయి మత్తు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి దారుణాలు సృష్టిస్తోంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గంజాయిని పెంచి పోషించారు. ఆ రోజుల్లో గంజాయి మత్తులో తాగి తూగే ఎదవలు ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవహరించారనేది ప్రతి ఒక్కరూ కూడా విట్నెస్ చేశారు. నిజంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి అనేక అత్యాచార ఉదంతాలు కావచ్చు, దారుణమైనటువంటి హత్యలు కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ కూడా గంజాయి మత్తు అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం. అటువంటి గంజాయి మత్తులో తూగుతున్నటువంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని వాళ్ళ సొసైటీ అంతా అభిప్రాయపడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి టీంలో ఉండే వ్యక్తులు మాత్రం అటువంటి గంజాయిని ప్రోత్సహించాలని, గంజాయి మత్తులో ఉన్న వాళ్ళని విచ్చలవిడిగా విడిచిపెట్టాలని, వాళ్ళని సంఘ విద్రోహక శక్తులుగా తయారు చేయాలని, తద్వారా సమాజంలో అశాంతిని సృష్టించాలని కళ్ళగంటూ ఉన్నారు. అటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. అంబటి రాంబాబు నిన్న ఒక జుగుప్సాకరమైన ట్వీట్ చేశాడు. దానికి గల అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయిందండి. 3 యువకుల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి పోలీసులు అరికాళ్ళ మీద చాలా దారుణంగా కొట్టారు. ఆ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చాలామందికి తెలుసు. కానీ అంబటి రాంబాబు దాని మీద ట్వీట్ చేసినటువంటి తీరు, తెనాలి నడి రోడ్డుపై ఇలా అంటూ ఒక వీడియోని పెట్టి తప్పు చేసినా కొట్టే హక్కు వీరికి లేదంటూ పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ, పౌర హక్కులు లేని బాబు పాలన ఇది, కదలండి న్యాయ పోరాటానికి అని అంబటి రాంబాబు చెప్తున్నాడు. అసలు ఆ 3 వ్యక్తులు ఎవరంటే చేబ్రోలో జాన్ విక్టర్, షేక్ బాబులాల్, దోమ రాకేష్ అండ్ నవీన్ అనే వ్యక్తి తప్పించుకు తిరుగుతున్నాడు. పైన 3 వ్యక్తులు ఎవరైతే నడి రోడ్డు మీద కూర్చోబెట్టిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ 3 కూడా రౌడీ షీటర్స్. వాళ్ళు గంజాయి మత్తులో చిరంజీవి అనే కానిస్టేబుల్ని దారుణంగా దాడి చేసి కొట్టారు. ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నం చేశారు. రీజన్ ఏంటంటే ఆ చిరంజీవి అనే పర్సన్ గంజాయి కేసులో వీళ్ళని పట్టుకున్నాడు బట్, అందుకని అదే గంజాయి కొట్టి ఈయన్ని కొట్టారు తిరుగుబడి. అటువంటి వ్యక్తులకి పోలీసులు దేహశుద్ధి చేయాలా లేదా? అటువంటి వ్యక్తుల్ని ఆ విధంగా ట్రీట్ చేయకపోతే వారికి భయం అనేది తెలుస్తుందా? ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల్ని కాపాడాలి, పరిరక్షించాలి అనుకుంటోంది. కాబట్టి ఇలాంటి వారికి ఆ విధంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చిందో ఆంబోతు రాంబాబు లాంటి వాళ్ళకి మనకు అర్థం కానటువంటి విషయం. నిజంగా ఆ రోజుల్లో డాక్టర్ సుధాకర్ అనేటువంటి విద్యావంతుడు, ఆయన ఒక డాక్టర్. ఆయన అటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద మోకాళ్ళపై కూర్చోబెట్టి అరికాళ్ళ మీద కొట్టినటువంటి వ్యవస్థను మనం చూసాం. దానికి ఎవరు ప్రేరేపించారు, ఎవరు ప్రోత్సహించారంటే జగన్మోహన్ రెడ్డి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అమరావతి ఉద్యమంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, అక్కడ ఉండే రైతులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద చాలా దారుణంగా అటాక్ చేయించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్య హక్కుల గురించి ఏ రోజు మాట్లాడలేనటువంటి రాంబాబు లాంటి వ్యక్తులు ఇవాళ ఈ రౌడీ షీటర్స్ని ఈ విధంగా ట్రీట్ చేస్తే వాళ్ళకి ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి, న్యాయ పోరాటానికి కదలండి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్య చెప్పాడు, నడి రోడ్డు మీద పోలీసుల బట్టలు ఓడదేస్తామని హెచ్చరికలు చేస్తూ వస్తున్నాడు 1-10 సార్లు. ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ కామెంట్స్కి ఇన్స్పైర్ అయ్యే ఇలాంటి రౌడీ షీటర్స్ ఏదైతే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో విచ్చలవిడిగా గంజాయికి బానిసలైపోయినటువంటి యువకులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి అయినా ప్రేరేపిస్తున్నాడా, ప్రోత్సహిస్తున్నాడా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ వైసీపీ నాయకుడు ఇటువంటి వ్యక్తుల్ని వెనకేసుకుని వస్తున్నాడు. పోలీసుల మీద హత్య ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకు రావడం అంటే ఎంతకంటే అసహ్యకరమైన విషయం ఇంకేం ఉండదనే విషయాన్ని రాంబాబు లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఆయన్ని ఆంబోతు రాంబాబు అని ప్రజలు ఏదైతే చెబుతూ ఉంటారో ఆ పదానికి ఖచ్చితంగా సార్థకమయ్యే విధంగా ఇవాళ ఆయన స్పందన అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ.